జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించి ఒమర్ అబ్దుల్లా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. కేబినెట్ ఆమోదించిన ప్రతిపాదనకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. ఈ విధంగా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్కి పూర్తి రాష్ట్ర హోదా తెచ్చే మొదటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉంది. ఒమర్ అబ్దుల్లా కేబినెట్ ఆమోదించిన పూర్తి రాష్ట్ర హోదా ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019ని సవరించాల్సి ఉంటుంది. ఈ చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్ను జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ అని 2 భాగాలుగా విభజించారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతంగా హోదా ఇచ్చారు. దీంతో ఆర్టికల్ 370 తొలగించారు. మరలా పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కావాలంటే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 సవరణ బిల్లు లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం తర్వాత చట్టంగా మారుతుంది. అప్పుడు జమ్మూ కాశ్మీర్ మళ్ళీ పూర్తి రాష్ట్ర హోదా పొందగలుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒమర్ అబ్దుల్లా ఎన్నికల హామీ ప్రకారం పూర్తి రాష్ట్ర హోదా ఇస్తామని హామీని నెరవేర్చే ప్రక్రియను ప్రారంభించి పూర్తి రాష్ట్ర హోదాను పొందే మొదటి ప్రక్రియను పూర్తి చేశారు. అయితే దీనిపై ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ఒప్పిస్తారన్నది ఇప్పుడు ముఖ్యం. జమ్మూ కాశ్మీర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన లక్ష్యాన్ని పూర్తి చేసింది. అందులో భాగంగా ముందుగా డిలిమిటేషన్, తర్వాత ఎన్నికలు, ఆ తర్వాత పూర్తి రాష్ట్ర హోదా. కేంద్ర ప్రభుత్వం డిలిమిటేషన్, ఎన్నికలను పూర్తి చేసింది. ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడింది. కానీ ఇంకా పూర్తి రాష్ట్ర హోదా పెండింగ్లో ఉంది. జమ్మూ కాశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించే అంశం సుప్రీంకోర్టులో పరిశీలనలో ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ కేబినెట్ పూర్తి రాష్ట్ర హోదా ప్రతిపాదనను ఆమోదించినప్పటికీ ఆర్టికల్ 370 పునరుద్ధరణకు సంబంధించి ఒమర్ అబ్దుల్లా నుండి ఆయన కేబినెట్ వరకు అందరూ మౌనంగా ఉన్నారు. ఈ మౌనానికి పీపుల్స్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు ఒమర్ అబ్దుల్లా మీద ఆరోపణలు చేస్తున్నాయి. అవామీ ఇత్తెహాద్ వంటి పార్టీలు కూడా విమర్శలను ఎదుర్కొంటున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలపై వెనక్కి తగ్గుతోందని, ఆర్టికల్ 370పై మౌనం వహిస్తోందని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆర్టికల్ 370 పునరుద్ధరణ అంశాన్ని ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం టచ్ చేయదలుచుకోవడం లేదని, ఒకవేళ టచ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి ఘర్షణకు దారితీస్తుందని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో విభేదించడానికి ఒమర్ అబ్దుల్లాకి ధైర్యం లేదని రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 90 స్థానాలకు గాను 42 స్థానాలు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించగా బీజేపీ 29 సీట్లు సాధించి ప్రతిపక్షం అయింది. అందువల్ల జమ్మూ కాశ్మీర్కు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒమర్ అబ్దుల్లా వైఖరి మెత్తబడింది. తన ప్రసంగాల్లో కాశ్మీర్ పండిట్ల హక్కుల గురించి ప్రస్తావిస్తూ జమ్మూ కాశ్మీర్ను ఏకతాటిపైకి తీసుకెళ్లడం గురించి మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి చెందిన హిందూ ఎమ్మెల్యే సురేందర్ చౌదరిని ఉప ముఖ్యమంత్రిని చేశారు. సురేందర్ చౌదరిని ఉప ముఖ్యమంత్రిని చేయడం ద్వారా ఒమర్ అబ్దుల్లా ఐక్యతా సందేశాన్ని అందించడానికి ప్రయత్నించారు. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కేవలం ముస్లింల పార్టీ అనే ఆరోపణలను తిప్పికొట్టడానికి ప్రయత్నించారు. తమ ప్రభుత్వం యావత్ దేశానికి చెందిన ప్రభుత్వమని, ఏ ఒక్క విభాగానికి చెందినది కాదని రాష్ట్ర ప్రజలకు సందేశం ఇవ్వాలనుకున్నారు.